మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే గత 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా గత 10 సంవత్సరాలల్లో మోసం చేసి చెత్త జీవోలన్నీ కూడా రిలీజ్ చేసి నిరుద్యోగుల యువత మొత్తాన్ని కూడా మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు దాటింది. అయినా కూడా నిరుద్యోగులందరికీ కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలవక ముందుకు ఒక మాట, గెలిచినాక ఒక మాట, నిరుద్యోగులందరినీ కూడా కడుపున కొట్టి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలతోని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మోసపోయినారని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేసుకుంటున్నాను. రైతు సమస్యలు గాలికి వదిలేసి, నిరుద్యోగుల సమస్యలు గాలికి వదిలేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని అడుగుతున్నారు. ఈరోజు నిరుద్యోగ యువత జీవితాలతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చెలగాటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే, నిరుద్యోగుల బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పి కూడా వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి అవకాశం ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగుల యువతని కాపాడుకోకుండా ఈరోజు చీమ పుట్టల నుండి చీమలు వెళ్ళినట్టు బయటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరుద్యోగుల పక్షాన బహిరంగ సభ పెట్టడం సిగ్గుచేటని చెప్తున్నా. ఈరోజు నేను గత బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. అదే తప్పు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేమధికారం అంటూ నిరుద్యోగుల జీవితాలతోని చెలగాటలాడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ నిరుద్యోగుల జీవితాలు ఎక్కడ కూడా మారనటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో రద్దయిన ఈరోజు కేవలం పరీక్షలు కాదు, లక్షల మంది యువత ఆశలు, ఏళ్ల తరబడి చేసిన కష్టం, తల్లిదండ్రుల త్యాగాలు అన్నీ ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. ఆ గాయం ఇంకా తెలంగాణ యువత మనసులో మానలేదు. ప్రతి శాఖలో ఎన్ని ఖాళీలు ఉద్యోగాలు ఉన్నాయో దానిపై వెంబడే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.